ఈరోజు ఇక్కడ హర్షిని కాలేజీలో డిజైర్ ట్రస్ట్ తరపున ఒక 50 మంది పిల్లలకి స్కాలర్షిప్ ఇచ్చి 6th to 10th అంతా చదివించాలని చెప్పిన ఉద్దేశంతో చేస్తున్నాం. ఈరోజు టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేస్తూ ఉన్నాం ఇక్కడ. అంతా ఎవ్రీ ఇయర్ ఇలాగే రేపు 20th జనార్దన్ గారి బర్త్డే సందర్భంగా వాళ్ళందరికీ కూడా ఎవరు 50 మంది ఎవరు సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరినీ కూడా అనౌన్స్ చేసి ఆ రోజు వాళ్ళందరికీ సర్టిఫికెట్స్ ఇస్తారు 50 మందికి కూడాను. వాళ్ళందరికీ ఈ అకాడమిక్ ఇయర్ అంటే రేపు జూన్ నుంచి స్టార్ట్ అయ్యే అకాడమిక్ ఇయర్ నుంచి వాళ్ళు 10th క్లాస్ పూర్తి వరకు పూర్తి బాధ్యత మేమే తీసుకోదలుచుకుంటాం. అంతా ట్రస్ట్ తరపున అంతాను వాళ్ళ ఫీజులు కానీ బుక్స్ కానీ యూనిఫామ్స్ కానీ వాళ్ళకి స్కూల్లో అవసరమైన అన్నీ ప్రతిదీ కూడా ట్రస్ట్ తరపున మేమే అంతా స్పాన్సర్ చేద్దాం అనుకుంటూ ఉన్నాము. ఇలాగే ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసి ఒక్కొక్క 50 స్టూడెంట్స్ని తీసుకోవాలని చెప్పి ఆలోచనతో ఉన్నాము మేమంతాను. దీనికి సహకరించిన అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి అంతాను. ముఖ్యంగా రవి గారికి మేము అడిగిన వెంటనే పాపం స్కూల్లో అంతా కూడా అన్ని ఏర్పాట్లు చేసి ఇంజనీర్లను అందరినీ పెట్టి అంతా కూడా మాకు చాలా సహకారం అందించారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముందుగా మేము అనౌన్స్ చేసిన టాలెంట్ టెస్ట్కి ఇంతమంది వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అందరూ కూడా చాలా ఉత్సాహంగా వచ్చి ఇంతమంది వచ్చి మా ఇనిషియేటివ్ని ఇంత మోటివేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇవాళ వచ్చిన మనుషులను చూసి అందరూ ఎంత ఉత్సాహంగా పాల్గొంటున్నారో చూసి మేము ఇలాగే తప్పకుండా ఎవ్రీ ఇయర్ కూడా చేసి ఇంకా ప్రతి ఇయర్ ఎక్కువ స్టూడెంట్స్ని కూడా తీసుకోవాలని అనుకుంటున్నాము. దీనివల్ల ఒక 50 మందికి చదువు వస్తుందని చెప్పేసి మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇవాళ అందరూ కూడా బాగా రాసి ఎగ్జామ్ మెరిట్ బేస్లో పాస్ అవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే ఎగ్జామ్స్ ఇక్కడ పెట్టనిచ్చినందుకు అన్ని ఏర్పాట్లు చేసినందుకు హర్షిని కాలేజ్ సంస్థ అధినేత రవి అంకుల్కి థ్యాంక్ యూ. అందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. డిజేఆర్ ట్రస్ట్ తరపు నుంచి నాన్న బర్త్డే కోసం సందర్భంగా ఇలా 50 స్టూడెంట్స్కి చదువు చెప్పించడం అని చాలా సంతోషంగా ఉంది మాకు. అండ్ ఈరోజు వచ్చిన వాళ్ళందరినీ చూస్తే కూడా చాలామంది వచ్చారు. సో దానికి కూడా చాలా సంతోషంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ. ఇలాగే ఎవ్రీ ఇయర్ కంటిన్యూ చేస్తాం అండ్ ఎవ్రీ ఇయర్ 50 స్టూడెంట్స్ని తీసుకుంటాము. సో వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీ ఇయర్ ఇలాగే పెడతాము. సో నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ 5th క్లాస్ స్టూడెంట్స్ అప్పుడు మేము మళ్ళీ అనౌన్స్ చేస్తాం. ఒంగోలు అంటే గుర్తొచ్చేది దామచర్ల కుటుంబం, దామచర్ల జనార్దన్ రావు గారు. ఈరోజు ఒంగోలు నియోజకవర్గంలో ఇంత బాగా డెవలప్మెంట్ అయిందన్న, ఒంగోలు చుట్టూ రోడ్లు కానీ డెవలప్మెంట్ కానీ ఆల్ హాస్పిటల్ బ్యూటిఫికేషన్ కానీ డెవలప్మెంట్ అంటే దామచర్ల జనార్దన్ రావు గారు. దాని గురించి మనం చెప్పాల్సిన పని లేదు. ఒంగోలు ప్రజలందరికీ ఇష్టమైన నాయకుడు, మాకైతే ప్రాణప్రదమైన నాయకుడు ఆయన కొత్తగా ఒక ఆలోచన చేశారు. డీజీఆర్ ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసి ఎక్కడా లేని విధంగా ఫస్ట్ టైం ఒంగోలులో 5th క్లాస్ పిల్లలకి ఒక మెరిట్ టెస్ట్ కండక్ట్ చేసి తద్వారా ఒక 50 మంది పేద విద్యార్థులకు మరియు మెరిట్ విద్యార్థులకు 6 నుంచి 10 వరకు క్లాసులు కావాల్సిన మొత్తం ఎడ్యుకేషన్ ఫీజుతో పాటు యూనిఫాము ప్లస్ బుక్స్ అన్నీ కూడా ఫ్రీగా ఇచ్చి వాళ్ళని చదివించాలని ఒక మంచి సంకల్పం. ఆ సంకల్పానికి మా జనార్దన్ గారి పిల్లలిద్దరూ వాళ్ళ ఆలోచన, తనూజ లక్ష్మి, అనీషా లక్ష్మి వాళ్ళ ఆలోచన నుంచి పుట్టింది ఈ ట్రస్ట్. ముందుగా వాళ్ళు అభినందిస్తున్నాను. చిన్న వయసులోనే సర్వీస్ చేయాలి, మా నాన్నగారికి మంచి పేరు తేవాలి అనే ఉద్దేశంతో ఈ డీజీఆర్ ట్రస్ట్ పెట్టడం. దానికి ఈరోజు వచ్చిన స్పందన చూసాం. 100 మంది పిల్లలు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఈరోజు ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. వాళ్ళలో ఒక 50 మంది పిల్లల్ని తీసుకొని వాళ్ళకి ఎడ్యుకేషన్ మొత్తాన్ని డీజీఆర్ ట్రస్ట్ తరఫున కండక్ట్ చేయబోతున్నారు. ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ సర్వీస్ యాక్టివిటీని కంటిన్యూ చేయాలని నిర్ణయించినందుకు ముందుగా ఈ ఆలోచన వచ్చినటువంటి అనీషా లక్ష్మి, తనూజ లక్ష్మి ఇద్దరికి, దాంతోపాటు డీజీఆర్ ట్రస్ట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా దామచర్ల జనార్దన్ రావు గారు అంటే డెవలప్మెంట్. ఇప్పటి వరకు మనం ఒక యాంగిల్ చూసాం. ఒంగోలు అంటే జనార్దన్ రావు గారు అంటే డెవలప్మెంట్. కానీ ఫస్ట్ టైం ఇంకో యాంగిల్ కూడా చూస్తున్నాను, సర్వీస్. ఈ డెవలప్మెంట్తో పాటు ఒంగోలు నియోజకవర్గంలో విద్యార్థుల్ని దత్తత తీసుకొని చదివించడం అనే ఒక మంచి ఆలోచన. ఇది మిగతా అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషను, ఒక మంచి కార్యాచరణ తీసుకున్నందుకు ముఖ్యంగా ఎమ్మెల్యే ప్రీతమ నాయకులు జనార్దన్ రావు గారికి శ్రీహర్షిని విద్యా సంస్థల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.